నా భార్య నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి రావడం లేదు. ఇలాంటి సమయంలో నేను కోర్టుని ఆశ్రయించొచ్చాను. నమస్తే, దిస్ ఇస్ అన్నపూర్ణాదేవి ఫ్రమ్ ఎస్టానిష్ లాస్. మనం ఇందాక చెప్పిన ప్రశ్నకు సమాధానం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం దాంపత్య హక్కుల పునరుద్ధరణ అనేది సెక్షన్ 9 ప్రకారం ఒకవేళ భార్య భర్తను వదిలి వెళ్ళిపోయినా, భర్త భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయినా సకాలంలో తిరిగి రానందుకు కోర్టును ఆశ్రయిస్తూ మనం కోర్టులో దావా వేసుకోవచ్చు. దానికి సంబంధించి చిన్న క్లారిటీ ఇస్తానండి. సెక్షన్ 9 ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త మీద మళ్ళీ వస్తాను అని చెప్పి అలిగి వెళ్ళిపోయింది, 1 year అయినా రావట్లేదు, ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు, సఫలీకృతం కాలేదు. అప్పుడు కోర్టుని ఆశ్రయిస్తూ అతను ఏమని చెప్పొచ్చు అంటే, నా భార్యని దాంపత్యానికి మళ్ళీ రమ్మని చెప్పి కోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు అమ్మాయిని పిలిపించి మాట్లాడుతుంది. ఏమన్నా క్రూయల్టీ లాంటిది ఏమన్నా ఉన్నదా, అతను ఏమన్నా అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడా, లేకపోతే ఏమన్నా వివాహేతర సంబంధాన్ని ఏమన్నా పెట్టుకున్నాడా అనేది చూసి కోర్టు వాళ్ళు ఆ అబ్బాయికి ఒక అవకాశాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అమ్మాయి వెళ్ళకపోతే ఆ అమ్మాయికి 1 year తర్వాత డివోర్స్ ని అప్లై చేసుకోవడానికి వీలు. మీకు గానీ మీకు తెలిసిన వాళ్ళకి గానీ ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి.